కిడ్నీలో రాళ్ళు తగ్గించే ఔషధాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మునగాకులు, నెయ్యి, పెరుగు మీద ఉండే నీరు, ఉప్పు. డాక్టర్ గారు, మరి ఎలా తయారు చేయాలో మొదలు పెడదామా? అలాగేనమ్మా. దీనికి ఏంటంటే మనం మునగాకును వాడుకోబోతున్నాము. ఈ మునగాకులు ఏంటంటే వాతాహారంగా పనిచేస్తాయి. వాతాహారంగా పనిచేయడం వల్ల కిడ్నీలో ఉండేటువంటి రాళ్ళు కదిలి బయటకు వెళ్ళిపోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. అవి కొంచెం ఏదైనా రాయి కాస్త పెద్దగా ఉంటే అది కరిగిపోవడానికి కూడా సహాయపడుతుంది అనమాట. సో మునగాకులు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసేయాలి. ముందు కడిగేసి దాన్ని ఒక ముద్దలాగా నూరుకోవాలి. మనం ఇందాక నూరి రెడీగా పెట్టుంచుకున్నాము. ఇలాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. మనకి ఈ రోజుల్లో కొంచెం మునగ చెట్టు లేకపోయినా కూడా మునగాకులు మనకి బజార్లో కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే దానిలో మంచి పోషక విలువలు అవి ఉన్నాయన్న సంగతి తెలిసిన తర్వాత మామూలు కూరల షాపుల్లో వాళ్ళు కూడా అమ్ముతున్నారు. సో దొరకడం కష్టమే లేదు, తేలిగ్గానే దొరికిపోతుంది. శుభ్రంగా కడిగిన దాన్ని ఇలాగా మిక్సీలో వేసి ఒక పేస్ట్ లాగా ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముద్దలా చేసుకున్నాక ఏం చేయాలంటే మనం నెక్స్ట్ చేయడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ముందుగా నెయ్యి వేయాలి. ఓకే. ఒక చెంచా నెయ్యి వేసి కరగనిద్దాం దాన్ని. ఓకే. నెయ్యి బాగా కరుగుతోంది కదా, ఇందులో నుంచి ఒక 2 పెద్ద చెంచాల ముద్దని ఇందులో మనం అంటే ఈ నేతిలో వేసి వేయించుకుందాం. బాగా పచ్చిపోయేలాగా వేయించుకోవాలి దాన్ని. ఈ మునగాకుని ఔషధ రూపంలోనే తీసుకుంటే మంచిదంటారా? కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు వేరే రూపాల్లో కూడా తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఇలా తీసుకుంటే రాళ్ళు పోతాయి. కిడ్నీలో రాళ్ళు లేని వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే రాళ్ళు రాకుండానే ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఒక్కటే కాకుండా ఏంటంటే మునగాకుకి కీళ్ళ నొప్పులు అవి ఉంటే వాటిని తగ్గించేటువంటి గుణం కూడా ఉంది. కనుక కీళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఔషధాన్ని కిడ్నీలో రాళ్ళ సమస్యగా కాకుండా కీళ్ళ నొప్పులను కూడా తీసుకోవచ్చు అన్నమాట. అదే కాకుండా ఏంటంటే ఈ మునగాకుకి ఇంకా చాలా చాలా మంచి గుణాలు ఉంటాయి. ఇప్పుడు గోరు చుట్టు లాంటిది ఏదైనా సమస్య వస్తుంది కదా, చేతి గోరుకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పటిదాకా మనం చేసినట్టుగా ఇలా వేయించేసి ఈ మునగాకు ముద్దని చేతికి కట్టుకున్నా కూడా అది ఆ వాపును తీసేస్తుంది. అలా చాలా మంచి పోషక విలువలే కాకుండా కిడ్నీలో ఇవి రాళ్ళు పోవడమే కాకుండా వాతపు నొప్పులు తగ్గిస్తుంది. ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అది ఇప్పుడు నేను చెప్పినట్టు గోరు చుట్టూ అది ఉంటే కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇలాగ వేయించుకుని దాన్ని కీళ్ళ మీద రాసుకోవచ్చు. చాలా మంచి మందు లాంటిది అన్నమాట ఇది. ఇలా వేగిన తర్వాత మనం ఇందులో నీళ్లు పోసి దాన్ని కాచాలి. అంటే పచ్చిపోయేలాగా వేయించేసి నీళ్లు పోసి కాచుకోవాలి దాన్ని. దీంట్లో ఒక గ్లాసు నీళ్లు పోద్దాము. దీన్ని ఎంతసేపు మరిగించుకోవాలి? కొంచెం బాగా ఉడికినట్టుగా అయ్యేంత వరకు దాన్ని మరిగించుకోవాలి మనం. ఇప్పుడు బాగానే మరిగిపోతుంది కదా ఇది. అవును. కొంచెం బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆపుకోవాలి. దానికి కొంచెం మరిగిన తర్వాత ఆపాలన్నమాట. బాగా మరిగింది కదా, ఇంకా మనం స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని మనం వడపోసుకోవాలి. అంటే ఆకులో ఉండే పీచు పదార్థం అంతా తీసేసేలాగా వడపోసేసుకోవాలి. నీట్గా వచ్చేసింది కదా, మునగాకు కషాయం రెడీ అయింది మనకి. ఇప్పుడు ఇంకా పైన పిప్పి అంతా తీసేద్దాము. ఇప్పుడు ఆ కషాయం రెడీ అయింది కదా, కషాయం కొంచెం చల్లారాలి. వేడివేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత అందులో మనం పెరుగు మీద తేట అంటాం. పెరుగు మీద తేట అంటే మనం పాలు తోడుపెట్టినప్పుడు పెరుగు వస్తుంది, ఆ పైన కొంచెం నీటి లాంటిది తయారవుతుంది. అలాంటి నీరులాగా ఉండేటువంటి కొంచెం పెరుగా కాదా అన్నట్టుగా ఉంటుంది కదా, అలాంటి పెరుగు మీద తేటను తీసుకుని ఇందులో కలుపుకోవాలన్నమాట. అయితే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కలపకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. కొంచెం చల్లారిందా ఇప్పుడు దానిలో కలిపేసేయండి. కలిపేసాం కదా, ఇందులో ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయేట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనం అనుకున్న ఔషధం రెడీ అయిపోయినట్టే ఇంకా. ఓకే. అయితే దీన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? అంటే మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అంటే కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇలాగ తయారు చేసుకుని ఇప్పుడు మనం చూపించిన పరిమాణంలో సుమారుగా
అంటే ఒక అరకప్పు మునగాకు కషాయం, ఒక అరకప్పు పెరుగు మీద తేట కలిపేసుకొని 1 కప్పు అవుతుంది. అలాగే ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి 2 పూట్ల కనుక కొన్ని రోజుల పాటు తీసుకుంటూ ఉన్నట్టయితే మూత్రపిండాల్లో ఉండేటువంటి రాళ్ళు తగ్గడానికి ఈ మునగాకుతో మనం తయారు చేసినటువంటి ఔషధం చాలా చక్కగా సహాయపడుతుంది. ఉదయం తయారు చేసుకుంది సాయంత్రం తాగొచ్చు అంటారా? లేదమ్మా, ఈ కషాయం ఎప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి, గోరువెచ్చగానే తీసుకోవాలి దాన్ని.